నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. కృష్ణా జిల్లానే కాదు, ఏపీ రాజకీయాలను కుదిపేసిన పోలీస్ వ్యవస్థపైనే నమ్మకం సన్నగిల్లేలా చేసిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక మాజీ సీఐ నాగరాజును ఎట్టకేలకు సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇక్కడితో కేసు ముగిసిపోయిందా? సాయి కృష్ణ కుటుంబానికి న్యాయం జరిగిపోయిందా అంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. ఈ కేసు ఇప్పుడు ఓ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో ఎవరి ప్రమేయమూ లేదు, అంతా నేనే చేశాను, లాకప్ డెత్ కు 100% నాదే బాధ్యత అని సిట్ విచారణలో మాజీ సీఐ నాగరాజు స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడే అసలు అనుమానాలు మొదలవుతున్నాయి. ఒక సీఐ స్థాయి అధికారి తన పై అధికారుల ప్రమేయం లేకుండా ఇంత పెద్ద ఎత్తున సాక్ష్యాధారాలను మాయం చేయగలడా? ఒక ప్రాణాన్ని తీసి అనాథ శవంగా మార్చేంత ధైర్యం అతనికి ఎలా వచ్చింది? నాగరాజు నోరు మూయించడానికి రాజకీయ తెర వెనుక జరిగిన ఆ ఎమ్మెల్యే టికెట్ డీల్ ఏంటి? అసలు కృష్ణలంక పిఎస్ లో ఆ చీకటి రాత్రి ఏం జరిగింది అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయి కృష్ణ జీవితంలో చివరి గడియలు గడిపిన నరక కూపం. చిత్రహింసలు పెట్టి ప్రాణాలు తీసిన ఆ 4 గోడల మధ్య ఏం జరిగిందో చెప్పాల్సిన ఏకైక సాక్షి సీసీ కెమెరాలు. కానీ సరిగ్గా ఇక్కడే కాకీలు తమ మాస్టర్ మైండ్ ఉపయోగించారు. సాయి కృష్ణను స్టేషన్కు తీసుకువచ్చిన రోజు నుంచి కాదు, ఏకంగా నెల రోజుల పైనుంచి కృష్ణలంక పిఎస్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని సిట్ అధికారులు గుర్తించారు. ఇది యాదృచ్ఛికమా లేక పక్కా ప్లాన్తో జరిగిన కుట్ర? ఎప్పుడు రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్లో కరుడుగట్టిన నేరస్తులను విచారించే పిఎస్లో నెల రోజుల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం ఏంటి? పై అధికారులు ఏం చేస్తున్నారు? ఇది కేవలం సాయి కృష్ణను చంపడానికే ముందస్తుగా వేసిన స్కెచ్చా? ఆధారాలు లేకుండా చేయడానికి పోలీసులు ఆడిన మైండ్ గేమా అనేది చూడాల్సి ఉంది. సరే, పిఎస్లో కెమెరాలు పనిచేయడం లేదు, మరి శ్మశానంలో ఏం జరిగింది? సాయి కృష్ణ మృతదేహాన్ని అనాథ శవంగా మార్చి గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసిన శ్మశాన వాటికలోనైనా ఆధారాలు దొరికాయా అంటే అక్కడ నిరాశే. శ్మశాన వాటికలోని సీసీ ఫుటేజ్ కూడా మాయమైపోయింది. పోలీస్ స్టేషన్ నుంచి శ్మశానం వరకు ప్రతి చోట టెక్నాలజీ కళ్ళు మూసుకుందా లేక పోలీసులే ఆ కళ్ళు పొడి చేశారా? ఇంత పక్కాగా స్కెచ్ వేసి సాక్ష్యాధారాలు మాయం చేశారంటే ఈ కేసులో మాజీ సీఐ నాగరాజు ఒక్కడే లేడు. ఆయన వెనుక ఒక పెద్ద అదృశ్య శక్తి ఉందన్నది అక్షర సత్యం. పోలీస్ స్టేషన్ నుంచి శ్మశానం వరకు ఆధారాల విధ్వంసం ఎలా జరిగిందో, ఒక మనిషి ప్రాణం పోయినా కనీసం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించకుండా రాత్రికి రాత్రే అనాథ శవంగా మార్చేసి కాల్చేశారు. ఎందుకు? పోస్ట్ మార్టం జరిగితే లాకప్ డెత్ అని తేలిపోతుందనా? దెబ్బల ఆనవాళ్లు బయటపడతాయనా? అయితే ఇప్పుడు సిట్ విచారణలో నాగరాజు చెబుతున్న సమాధానాలు చూస్తుంటే పోలీసు బాసుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. కానీ నాగరాజు వ్యూహాత్మకంగా తన పై అధికారులను కాపాడే పనిలో పడ్డాడు. అసలు నాగరాజు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేది తేలాల్సి ఉంది. సిట్ అధికారుల ముందు మాజీ సీఐ నాగరాజు విచారణ రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఘట్టం. పై అధికారుల పేర్లు బయటపడతాయని అంతా భావించారు. కానీ కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. పోలీసుల ప్రశ్నలకు సమాధానం ఒకటే, ఈ కేసులో ఎవరు ఒత్తిడి లేదు, అంతా నేనే చేశానని సమాధానానికి మించి ఏ ఒక్కటి చెప్పడం లేదు. ఈ కేసుతో ఎవరికి సంబంధం లేదు, అంతా నా ఇష్ట ప్రకారమే జరిగింది, ఆ డెత్ నా బాధ్యతే అంటూ నాగరాజు సిట్ ముందు అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. బలిపీఠం ఎక్కడానికి నాగరాజు ఎందుకు సిద్ధమయ్యాడు? డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారుల పేర్లు బయటికి రాకుండా అడ్డుకునేందుకే నాగరాజు ఈ ఎత్తుగడ వేశాడా అంటే అవుననే అంటున్నాయి విశ్లేషక వర్గాలు. నాగరాజు స్టేట్మెంట్ తో కేసు ఇక్కడితోనే ఆగిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. సాంకేతిక ఆధారాలు దొరకకుండా కేసు ముందుకు కదలకుండా పక్కాగా సీసీ ఫుటేజ్ సైతం మాయం చేశారు. అంతేకాదు, అనాథ శవంగా గుర్తించిన బస్టాండ్ లో సైతం సీసీలు పనిచేయడం లేదు కదా, అక్కడ ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు ఇలా ప్రత్యక్ష సాక్షులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా చేశారు. అంతా నేనే చేశాను, నా పై అధికారులకు ఏమీ తెలియదు అంటున్నాడు మాజీ సీఐ నాగరాజు. చట్టం దృష్టిలో సాక్ష్యాధారాలే చాలా కీలకం. కానీ కోర్టులో సరైన ఆధారాలు సమర్పించలేక సిట్ చేతులు ఎత్తేస్తే సాయి కృష్ణకు న్యాయం ఎలా జరుగుతుంది? కేసును ఉద్దేశపూర్వకంగానే నీరుగారుస్తున్నారా? ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగిస్తుందనే భయంతోనే నాగరాజుతో ఈ స్క్రిప్ట్ చదివిస్తున్నారా అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం దొరకడం లేదు. కేసు నీరుగారిపోయే పరిస్థితి ఒకవైపు ఉంటే, ఇప్పుడు తెరపైకి వస్తున్న మరో సంచలనం పొలిటికల్ యాంగిల్. నాగరాజు వెనుక ప్రజా సంఘాలు రోడ్డెక్కడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఒక లాకప్ డెత్ చేసిన అధికారికి మద్దతుగా ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనుక ఉన్న ఆ అదృశ్య రాజకీయ శక్తి ఎవరు? అధికార కూటమి ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏంటి? సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఊహించని ట్విస్ట్, రాజకీయ రంగు పులుముకోవడం. ఎవరు ఊహించని విధంగా కొన్ని ప్రజా సంఘాలు మాజీ సీఐ నాగరాజుకు మద్దతుగా ఆందోళన బాట పట్టాయి. నిందితుడికి అండగా నిలబడాల్సిన కర్మ ఈ సంఘాలకు ఎందుకు పట్టింది? దీని వెనుక భారీ రాజకీయ కుట్ర దాగి ఉందన్నది ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. అసలు విషయం ఏంటంటే, మాజీ సీఐ నాగరాజు నోరు
విప్పితే పోలీసు శాఖలోని పెద్దలతో పాటు వారికి వత్తాసు పలికిన రాజకీయ నేతల బండారం కూడా బయటపడుతుంది. అందుకే నాగరాజును లాక్ చేసేందుకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అదే ఎమ్మెల్యే టికెట్. రానున్న ఎన్నికల్లో అధికార కూటమి నుంచి నాగరాజుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నేరుగా చట్టసభలకు పంపుతామనే భారీ హామీ దక్కినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నీ ఉద్యోగం పోయినా పర్వాలేదు, నువ్వు జైలుకు వెళ్ళొచ్చినా పర్వాలేదు, నోరు మాత్రం విప్పద్దు, అధికారుల పేర్లు చెప్పొద్దు, బయటకు రాగానే నీకు కద్దరు చొక్కా వేసి ఎమ్మెల్యేగా నిలబెడతామని కూటమిలోని ముఖ్య నేతలు డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్లో భాగంగానే నాగరాజుకు సానుభూతి పెంచడానికి ఇదొక కులపరమైన లేదా వర్గపరమైన కక్ష సాధింపు చర్యగా చిత్రీకరించడానికి కొన్ని ప్రజా సంఘాలను ఉసిగొల్పారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే నాగరాజు విచారణలో నోరు మెదపడం లేదని, ఎంత ప్రెషర్ చేసినా ఒకే పాటకు ఫిక్స్ అయ్యాడని సమాచారం. ఇది సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వెనుక నడుస్తున్న అసలు కథ. ఒకవైపు మాయమైన సాక్ష్యాలు, మరోవైపు తన దాకా రాకుండా పక్కాగా ప్లాన్ చేసుకున్న ఉన్నతాధికారులు, ఇంకోవైపు నోరు మూసుకుంటే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామంటున్న రాజకీయ నాయకులు. మధ్యలో బలైపోయింది మాత్రం అమాయకుడైన సాయికృష్ణ. ఒక వ్యవస్థ తప్పు చేస్తే దాన్ని సరిదిద్దాల్సిన వాళ్ళు ఆ తప్పును కప్పిపుచ్చడానికి మరో వ్యవస్థను వాడుకుంటున్నారు. సిట్ విచారణ నిజంగా చిత్తశుద్ధితో జరుగుతుందా, లేక ప్రజల కళ్ళు తుడవడానికి చేస్తున్న కంటి తుడుపు చర్యనా? కేసు నీరు గారిపోకుండా న్యాయస్థానాలు సుమోటోగా స్పందిస్తాయా? మాజీ సీఐ నాగరాజు నిజంగానే రాజకీయ నాయకుడిగా అవతరిస్తాడా? రాబోయే రోజుల్లో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.